మిత్రులందరికీ నమస్కారం. హిందుస్థాన్ అని పిలువబడే భారతదేశం యొక్క తల ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్లో ఈ ఐఎస్ఐ తీవ్రవాదులు ఫాల్గునా అనే ప్లేస్లో 28 మంది హిందూ యువకులను కాల్చి చంపడం జరిగింది. ఈ నెల 16వ తారీఖు నూతన దంపతులకు పెళ్లై విహారయాత్రకని వెళ్తే అక్కడ కొత్తగా పెళ్లైన నూతన వధువు ముందు తన భర్తను కాల్చి 42 బుల్లెట్లు దింపడం జరిగింది. ఈ తుర్క కొడుకులు ఎవరైతే ఈ దేశంలో ఈ దేశ తిండి తిని ఈ దేశ ఉప్పు తింటూ ఈ దేశ నీళ్లు తాగుతూ ఈ దేశ గాలి పిలుస్తూ పర దేశానికి జే కొట్టే ఎవరైనా ఇతర మతస్థులు ఎవరైనా ఉంటే మా దేశం నుండి త్వరగా మీరు వెళ్లిపోవాలి. ఈ భారతదేశంలో అనేక మంది హిందువులపై బెంగాల్లో గాని మణిపూర్లో గాని ఇంతకు ముందుగినంగా ఇదే ఘటన జరగడం జరిగింది. నేను పాకిస్తాన్ తీవ్రవాదులకు అదేవిధంగా ఇతర ఏ దేశస్తులకైనా ఈ దేశం నుండి వాళ్లకు ప్రోత్సహించే నాయకులు ఎవరైనా ఉంటే మీరు ఆ పాకిస్తాన్ లో వెళ్లి అక్కడే నివాసం ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ కుహనా సెక్యులర్లు గాని కమ్యూనిస్టు కుక్కలు గాని ఏదైనా దేశంలో ఇతర దేశంలో ఏదైనా సంఘటన జరిగితే వీళ్ళు ప్లాకార్డులు పట్టుకొని ఊరంతా తిరుగుతారు. కానీ ఈ రోజు 28 మంది హిందూ యువకులను చంపితే ఏ ఒక్క పార్టీ గినంగా వచ్చి నిరసన కార్యక్రమం తెలపడం లేదు. అదేవిధంగా నేను కుల సంఘాలను అదేవిధంగా నేను అనేక మత సంఘాలను ఒకటి అడుగుతున్నా ఇక్కడ సూటిగా ఏంటంటే అక్కడ పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులు హిందువునా కాదా అని బట్టలు విప్పి మరి ఇతను హిందువు అయితే ఖచ్చితంగా చంపాలనే దిశగా 28 మంది నూతన వధువులను కూడా సహించకుండా చంపిన ఘనత ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ తీవ్రవాదులదే. అదే విధంగా ఇద్దరు అమ్మాయిలు కంటతడి పెట్టుకుంటే వాళ్లకు మీ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి వెళ్లి చెప్పండి వాళ్ళు ఛాలెంజ్ చేయడం జరిగింది. బిడ్డ పాకిస్తాన్ మరియు ఈ దేశ తుర్క కొడుకులారా మేము భారతదేశ హిందూ యువకులు ఒక్కటే మేము గర్జిస్తుంది ఏంటంటే కొడకల్లారా మీరు గనుక ఇదే చేస్తే 24 గంటలలో మరొక సర్జికల్ స్ట్రైక్ చేసి మీ పాకిస్తాన్ ని లేకుండా చేస్తాం. భారతదేశం యొక్క తల అయితే ఏదైతే ఉందో మా కాశ్మీర్ జోలికి వస్తే మీ దేశమే ఉండదు. మా తల లాంటి జమ్మూ కాశ్మీర్ జోలికి వస్తే మీ భూస్థాపితం మీ భూగర్భం ఏది లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నా. అదే విధంగా భారతదేశంలో అనేక మంది హిందువులు ఇప్పుడన్నా మేల్కొని మీరు బయటకు వచ్చి పోరాటం చేయకుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మన ఇంటికి కూడా మరకలు వచ్చి ఈ తురకలు లేనిపోనివి చేస్తూ మన ఉన్న పరిస్థితులను మరీ రెచ్చగొట్టి అనేక విధాలుగా మనకి ఇబ్బందులు గురి చేస్తారు. అదేవిధంగా నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్క యువకుడికి తెలియజేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మనం ఏందో నిరూపించుకోవాలి. హిందువులంతా ఒకటే, హిందూ ముస్లిం భాయ్ కాదు, హిందువే దేశానికి బంధువు అని ప్రతి ఒక్కరికి నేను గుర్తు చేస్తున్నాను. అదే విధంగా గతంలో బెంగాల్లో గాని మణిపూర్ లో గాని అనేక మంది అమ్మాయిలను గాని అనేక మంది తల్లులను గాని అనేక మంది హిందూ బంధువులను గాని ఏ విధంగా కాల్చి చంపిందో మనం చూసాము. అదే విధంగా మళ్ళీ హెచ్చరిస్తూ వచ్చినా గానీ ఈ రోజు మీ దేశ ప్రధానికి ఛాలెంజ్ చేయడం అనేది ఎంత సిగ్గుచేటో మనందరికీ తెలుసు. మిత్రులారా దయచేసి మీరందరూ ఒకటి ఆలోచించండి. ఎక్కడో ఉన్న భారతదేశాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువెళ్తున్న సందర్భంగా ఇద్దరు స్త్రీల ముందు ప్రధానిని తగ్గించి మాట్లాడడం ఎటువంటి సవాబు కాదు. అదే విధంగా నేను మరొకసారి హెచ్చరిస్తున్నా, ఈ దేశంలో ఎవరైనా ఉండాలనుకుంటే అది కేవలం హిందువులు మాత్రమే ఉండాలి. ఏ తుర్కోడు గాని ఏ మరొకోడు గాని ఏ సెక్యులర్ కుహనా కుక్కలు గాని ఈ దేశ తిండి తిని ఈ దేశ నీళ్లు దాగి ఈ దేశ ఉప్పు తింటూ వేరే దేశానికి జే కొట్టే కొడుకులను రానున్న రోజుల్లో తరిమి కొట్టే రోజు వస్తుందని నేను హెచ్చరిస్తున్నా. అదే విధంగా కమ్యూనిస్టు కుక్కలకు మరియు కాంగ్రెస్ కుహనా సెక్యులర్ వాదులకు నేను మరొకసారి తెలియజేస్తున్నది ఏంటంటే ఈ దేశం హిందుస్థాన్ అని మరొకసారి గుర్తు చేస్తున్నా. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై గాంధీ.